అనేక విషయాల్లో కృంగిపోతూ ఉంటాం. మన ప్రాణం ఏం చేస్తుందంటే ప్రతి విషయానికి తొందరపడుతూ ఉంటాం. మన ప్రాణం తొందరపడుతూ కృంగిపోతూ కృషించిపోతూ నలిగిపోతూ విరిగిపోతూ అనుక్షణము బాధపడుతూ కన్నీరు కారుస్తూ కదా. ఈనాడు అటువంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఉన్నావు, ఖచ్చితంగా ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తావు. ఈ వీడియో నువ్వు పూర్తిగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నేను దేవుడు దర్శిస్తాను. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు నిజంగా కృంగి ఉన్నావు, నీ ప్రాణం నీలో తొందరపడుతుంది, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచకుండా సాతాను గారు అనేక పన్నాగాలు పన్నుతాడు. అనేకమైనటువంటి విషయాలు నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. అనేకమైనటువంటి సందర్భాలు నీ ముందు తీసుకొచ్చి నువ్వు పెద్ద ఇదా, నువ్వు పెద్ద ఇలాగా అలాగా, నువ్వు గతంలో ఇలా చేయలేదు అలా చేయాలని గతాన్ని తీసుకొని వచ్చి ఏం చేస్తాడంటే సాతాను గాడు నీ ముందు ఉంచేసరికి నువ్వేమంటావంటే, ఏమైనా వాళ్ళరా అవును కదా తండ్రి, నేను గతంలో అలా కదా ఇలా కదా అని నీ ప్రార్థన డైవర్ట్ అయిపోతుంది, నీ స్థితి డైవర్ట్ అయిపోతుంది. నువ్వు నిశ్చయించుకుని కూర్చోంటావు ప్రార్థన చేయాలని, నా ప్రాణం నాలో కృంగిపోకూడదని, నేను దేవుని యందు ఏం చేయాలి నిరీక్షణ ఉంచాలని, నేను తొందరపడకూడదని నువ్వు అనుకుంటావు. కానీ సాతాను చేసే పని ఏంటంటే నిన్ను ప్రార్థన నుంచి డైవర్ట్ చేయాలి కదా. ఆ డైవర్ట్ అయినప్పుడు నువ్వేం చేస్తావంటే అతక్కుపోతావు. ఎక్కడ తెలుసా? ఇంకా అయిపోయింది ప్రార్థన. నువ్వు అడగాల్సింది మర్చిపోయి, నువ్వు దేవుని దగ్గర విన్నవించుకోవాల్సింది మర్చిపోయి, నువ్వు దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించాల్సింది మర్చిపోయి, ఏదో పనికిరాని విషయం గురించి మాట్లాడుతూ ప్రభువా నేను అలాగా ఇలాగా నేను అది ఇది గతంలో అది నువ్వు గతాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటే దేవుడు ఏమంటాడు నీ గతాన్ని గురించి? పడమటికిని తూర్పుని ఎంత దూరమో అంత దూరం చేసేసి ఉన్నాను, మరలా నేను జ్ఞాపకం చేసుకొని అంటాడు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? మరలా దాన్నే జ్ఞాపకం. అందుకని ప్రేమైన వాళ్ళుగా మన ఆలోచన స్థితి, మనము బాధల్లో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, నలిగిపోయి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచన కోల్పోతాం. అందుకే కోరాహు కుమారులు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడతారు. 42వ కీర్తన 5వ చరణంలో ఈ విధంగా రాస్తారు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.